కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఆ 4 పోర్ట్లకు సంబంధించి సరే ప్రైవేట్ పోర్ట్ పక్కన పెడితే ఆ మిగిలిన 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా మరో దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో మొదలెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఇందులో జువలదిన్న ప్రాజెక్టు కాసేపటి కిందటనే ఈ జువలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్గా కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ రావడంతో ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది పోస్ట్పోన్మెంట్ అయ్యింది. ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారు ఆగస్టులో మళ్ళీ ఆయన కూడా వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇదే జువలదిన్న ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయిపోయిన ఈ ప్రాజెక్టు ఇక్కడే ఈ ప్రాజెక్టులో మత్స్యకారులందరికీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. పక్కనే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అందులో 62% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మా ప్రభుత్వ హయాంలోనే. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ను అక్కడ దాదాపుగా 57% పనులు పూర్తయ్యాయి మన ప్రభుత్వ హయాంలోనే. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బరు మన ప్రభుత్వ హయాంలోనే 56% పనులు పూర్తయ్యాయి. ఈ 4 ఫిషింగ్ హార్బర్లు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్న పరిస్థితులు. మరోవైపున ఫేజ్ 2 కింద, 2వ ఫేజ్ కింద శ్రీకాకుళం జిల్లాలో బూడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఈ 2 ఫిషింగ్ పోర్ట్లను శ్రీకారం చుట్టాము. అనకాపల్లి జిల్లాలో పూడిమడక కూడా శ్రీకారం చుట్టాము. పశ్చిమ గోదావరి జిల్లాలో బయ్యపు తిప్ప దగ్గర మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. బాపట్ల జిల్లాలో వాడరేవుకు మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో ఫిషింగ్ హార్బర్కు కూడా శ్రీకారం చుట్టాం.